టీవీ తెలుగుకు స్వాగతం. పార్టీకి జనాలు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు కనుక దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనే విషయం చెప్పారు. అది ఏ విధంగానంటే ఈ 2 క్షేత్రాల కాల వ్యవధిలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదీనూ అమలుపరచలేదు. ముందు కూడా వాళ్ళ వల్ల ఏమీ కాదు, మీరు ఏమీ కంగారు పడినా వాళ్ళు ఏం చేయరు కనుక ఈ రోజు నుంచే వైఎస్ఆర్సీ పార్టీకి బలంగా స్థానిక ఎన్నికల్లో మంచి గెలుపును ఇచ్చినట్లయితే రేపు రాబోయే రోజుల్లో మన రాజకీయ భవిష్యత్తు కానీ ప్రజల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అవన్నీ ఎదుర్కోవడానికి మంచి పరిపాలన వస్తుందన్న ఉద్దేశంతో మంచి చంద్రబాబు ఎన్నిపోటుకు చంద్రబాబు ఎన్నిపోటుకు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం జై జగన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు గడిచినది. ఈ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ, బుక్లెట్ ఆవిష్కరణ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందర 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి తనయులు నారా లోకేష్ బాబు గారు, ఆయనతో జతకట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో జతకట్టినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము కొనసాగిస్తూ సూపర్ 6 అనేటువంటి హామీలను కూడా మేము నెరవేరుస్తాం, మేము అమలు జరుపుతామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరిగినాయో, ఏ విధంగా అమలు చేశారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక గంప కింద కోడిపెట్టిన ఏ రకంగా కప్పి పెడతారో ఆ రకంగా కప్పి పెట్టడం జరిగింది. అలాగని వారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమన్నా అమలు జరిపారంటే ఏది కూడా అమలు జరపలేనటువంటి పరిస్థితి. ఈవేళ మనందరం కూడా చూద్దాం. ఈ ప్రక్కనే ఉన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నాడంటే, అమ్మ నువ్వు కట్లు పొయ్యి ఊదుతుంటే నీ గుండె ఊపిరితిత్తులు దెబ్బతినేస్తాయి, మేము వచ్చిన వెంటనే మరి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేస్తామని మరి పగడ్బాలు పలికినటువంటి నాయకుడు. మరి ఈవేళ ఆయన మరి పెట్రోల్ ఏదో డీజిల్ మేము వచ్చిన వెంటనే తగ్గించేస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు అని చెప్పి మరి విన్యాసాలు చేస్తున్నారు ఆయన. ఈ యొక్క రాష్ట్రంలో సైకిల్ తొక్కుని ఇక్కడి నుంచేమో మరి గుంటూరు వెళ్ళి ఆ గుంటూరులో ట్రైన్ దిగిపోయి ఆ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి సైకిల్ మీద ప్రయాణం చేస్తే ఆయన ఒక ఇంధనం ఆదా చేసేనట్ట. అంటే ప్రజల మీద నెత్తి మీద భారం మోపుతూ, ఈ పెట్రోల్ డీజిల్ మీద భారం మోపుతూ వీళ్ళ సైకిల్ తొక్కి నటించడం అనేది చాలా వ్యంగ్యంగా ఉన్నదని, విన్యాసంగా ఉన్నదని మనం కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఎందుచేతనంటే మరి ఆ రోజు ఈ కట్లు పొయ్యిలు మీరు ఓదక్కలేదు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తామని అన్నారు. ఈవేళ అమలు జరుగుతున్నాయా? ఎక్కడా నిచ్చి తీరుతున్నాయా? ఈవేళ 1150 రూపాయలు వేళ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం జరిగింది. మరి ఈవేళ మీరు అందరూ కూడా ప్రజల మీద భారం మోపట్లేదా? ఈ రకంగా ఎంతోమందికి నిన్న కాక మొన్న మరి 2025లో డిఎస్సి మెగా డిఎస్సి అనేటువంటిది పెట్టారు. ఇవాళ మెగా డిఎస్సి అని పెట్టి మరి నిన్న మనం చూస్తున్నాం పేకాట కూడా ఒక క్రీడా ఉత్సవం అని చెప్పి దానికి కూడా మరి ప్రభుత్వ ఉద్యోగి అది ఉపాధ్యాయుల ఉద్యోగం ఇవ్వటం అనేది ఎంతవరకు మరి ఇబ్బందిగా ఉన్నదో, ఎంతవరకు సమంజసంగా ఉన్నదో మనం అందరం ఆలోచించాలి. ఎందుచేతనంటే మన పేరు నాని గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే జీవో కాపీలో 40వ నెంబర్లో ఉన్నది. 40వ నెంబర్లో పేకాట అనేటువంటి దానికి కూడా ఒక
క్రీడా ఉత్సవం అని క్రీడా ఉత్సవంలో ఒక ఉద్యోగం కూడా మనం ఇవ్వచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా ఉపాధ్యాయ ఉద్యోగం. ప్రజల 10 మంది పిల్లలని ఈ దేశానికి ఆనిముత్యంలా తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఇలా ప్రకాట ఆడేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మనం వాళ్ళని నియామకం చేయొచ్చు అనేటువంటిది పరిస్థితి ఇలా చంద్రబాబు నాయుడు గారు వారి అనుమతులందరూ కనిపెట్టడం జరిగింది. ఇంత